క్రిస్మస్ సందర్భంగా శాంతా క్లాస్ పిల్లల కోసం బొమ్మలను తయారు చేసి వాటిని ప్యాక్ చేస్తూ బిజీగా ఉన్నాడు. శాంతా క్లాస్ బయలుదేరే సమయానికి అక్కడికి కొన్ని ఐస్ స్పిరిట్స్ పక్కనే ఉన్న పర్వతం దగ్గర నుండి ఎగురుతూ వస్తుంటాయి. అయితే ఇవి శాంతా క్లాస్ వెళ్తున్నప్పుడు తాను తీసుకుని వెళ్లే సంచిని దొంగలించి మళ్లీ తిరిగి ఆకాశంలో శాంతా క్లాస్ కి దూరంగా ఎగురుకుంటూ వెళ్లిపోతాయి. ఈ బొమ్మలను తిరిగి పొందడానికి జింగిల్ మరియు పోలార్ బేర్ ను శాంతా క్లాస్ సహాయం కోసం పిలుస్తాడు. వీళ్ళ ముగ్గురు కలిసి ఆ బొమ్మలను రెస్క్యూ చేసేదానికి వెళ్తారు. ఈ ఐస్ స్పిరిట్స్ ను వెతకడానికి వెళ్తున్న దారిలో వీళ్ళకి మ్యాజికల్ క్యాండీ ఫారెస్ట్ ఎదురైంది. అక్కడ వీళ్ళు స్నోతో ఆడుకుంటూ ఆ క్యాండీస్ ను తింటూ ముందుకు వెతుకుతూ వెళ్తున్నారు. తరువాత వీళ్ళు ఐస్ మేజ్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ ఐస్ స్పిరిట్స్ వీళ్ళను కన్ఫ్యూజ్ అయ్యేలా ఈ ఐస్ మేజ్లను చేసి వెళ్ళిపోతారు. ఎలాగోలా ఈ ఐస్ మేజ్ నుండి తప్పించుకున్నాక ఒక ఫ్రోజన్ లేక్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ చాలా వండర్ఫుల్ ఫిషెస్ అలానే ఐస్ చాలా మ్యాజికల్ గా ఉంటుంది. ఫైనల్ గా వీళ్ళ ముగ్గురు పర్వత శిఖరానికి చేరుకుంటారు. అక్కడే ఈ ఐస్ స్పిరిట్స్ శాంతా క్లాస్ బొమ్మలను గాలిలో విసురుతూ ఆడుకుంటూ ఉంటారు. జింగిల్ తన బబుల్ బ్లాస్టర్ యూజ్ చేసి ఆ బొమ్మలన్నిటిని శాంతా క్లాస్ దగ్గరికి వచ్చేలా చేస్తాడు. అయితే శాంతా క్లాస్ ఈ ఐస్ స్పిరిట్స్ ఒంటరిగా ఉన్నాయని వీటికి కొన్ని గిఫ్ట్లు ఇద్దామని భావించి కొన్ని బొమ్మలను వాళ్ళకి కూడా ఇస్తాడు. ఇచ్చేశాక ఆ బొమ్మలన్నిటిని తీసుకొని జింగిల్ మరియు స్నోబాల్ తో కలిసి పిల్లలకు గిఫ్ట్లు పంచేదానికి బయలుదేరుతారు. శాంతా క్లాస్ కోసం ఎదురు చూస్తున్న పిల్లలకి ఇప్పుడు శాంతా క్లాస్ తన దగ్గర ఉన్న గిఫ్ట్లు అన్నిటినీ పంచేస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.